ఫైనల్ క్వశ్చన్ అండి, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే చాలా అంశాల గురించి మాట్లాడుకోవాలి. కాకపోతే ఈ టాపిక్ని మనం ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకుందాం. పేరెంటింగ్ కూడా అదొక ఆర్ట్, పేరెంటింగ్లో కూడా బోలెడ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ఇక్కడితో కంక్లూడ్ చేద్దాం విత్ 1 పాయింట్. హెల్దీ బౌండరీస్ పిల్లల్ని సెట్ చేస్తూ మంచి మార్గంలో వాళ్ళకి నడిపించాలంటే ఆ హెల్దీ బౌండరీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీరేం చెప్తారు? యాక్చువల్లీ నా పిల్లల విషయాన్ని ఐ నెవర్ టెల్ అబౌట్ అదర్ కిడ్స్. నేను ఏదైనా నా లైఫ్లో జరిగిందే నేను షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు కోవిడ్ టైంలో నేను మామూలుగానే మేము చాలామందికి హెల్ప్ చేస్తుంటాం. మా పిల్లలు కూడా, మా పాప బాబు కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి అంటే నన్ను చూసి వాళ్ళు నేర్చుకున్నారు, ఓకే మనం హెల్ప్ చేద్దాం కదా అని. అదే టైంలో ఫస్ట్ కోవిడ్ అప్పుడు మాది గృహప్రవేశం అయింది. మా చాలామంది రిలేటివ్స్ అది వస్తే వాళ్ళ కిడీ బ్యాంక్లో 40,000 చేంజ్ డబ్బులు ఉండే. సో నువ్వు గోల్డ్ పెట్టి మరీ ఇచ్చావు కదా, ఈ గ్రాసరీస్కి ఇవి కూడా సరిపోతాయి కదా, మేము కూడా ఇచ్చేస్తామమ్మా అని చెప్పి దే ఓన్లీ కేమ్. లిటరల్లీ ఆ రోజు నాకు కళ్ళు నీళ్ళు వచ్చి, అంటే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి కేరింగ్ నేచర్, అంటే మన కోసం మన ఫ్యామిలీ కోసం కాకుండా 10 మంది కోసం కూడా ఆలోచించాలి. ఇట్స్ లైక్ ఆ పిల్లల్లో చిన్నప్పటి నుంచి కన్సర్న్, జాలి, ప్రేమ అన్నవి అలవాటు అయ్యాయి అనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ బాగుంటారు. ఏంటి ఉన్నదంతా ఇచ్చేస్తే అది బాగుండడమా అనుకోకండి. వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు ప్రాక్టికల్గా మనకి ఎంత కావాలో అంత ఉంచుకొనే పక్కన వాళ్ళకి ఇస్తాం కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవి అలవాటు అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఎప్పుడు నేను నా కూతురు తాటి ముంజలు తెచ్చుకుంటానని వెళ్ళింది, 500 తీసుకొని వెళ్ళింది. డ్రైవర్ ఏవి తాటి ముంజలు అంటే తాటి ముంజలు తేలేదు, 500 కూడా లేదు. ఏది అంటే ఒక ఆవిడ పాపం తాటి ముంజల కోసం 10 రూపీస్కి 2 ఇస్తావా అని అడుగుతుంది. సో నేను ఆవిడకి 2 డజన్, వాళ్ళు చాలా పూర్ అనుకుంటా, తాటి ముంజలు కొనిచ్చి 2 డజన్స్ కొనిచ్చి మిగిలిన డబ్బులు ఆవిడకి ఇచ్చేసి వచ్చేసిందంట. సో రాగానే ఎందుకు నువ్వు అలా చేసావు, అది ఇది నీకోసం కదా పంపించా, 500 రూపీస్, ఇట్స్ ఓకే లే, ఆ 500 రూపీస్ నీకు చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉంటే ఆ మూమెంట్కి మీరు మీ పిల్లల్ని ప్రైజ్ చేసి మీ పిల్లలు చాలా గొప్పగా చేశారని చెప్పి వాళ్ళు చేసిన ఆ చిన్న దాన్ని కూడా మంచిగా అప్రిషియేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కూర్చోబెట్టి ఎప్పుడైతే నీడీ ఉందో వాళ్ళకి ఒక డజన్ కొనిచ్చావు కదా, ఓకే లెట్ ఇట్ బి. దాని తర్వాత మనకు కూడా ఉంటుంది కదా, మన దగ్గర డబ్బులు లేకపోయి ఉంటే ఆ 500తో మనం బ్రతుకుంటే, సో మనం మిగిలింది తీసుకొని మన ఇంటికి రావడం నేర్చుకోవాలి. దాని తర్వాత విత్ పేరెంట్స్ పర్మిషన్ వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అని తెలుసుకొని కావాలంటే నువ్వు హెల్ప్ చేయొచ్చు. అలా చిన్న చిన్నవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే మూమెంట్లో చెప్పొద్దు, ఆ నెక్స్ట్ డేలో. సో నేను ఆ 500 ఉంటే నేను ఇంకొకటి ఏదో చేద్దాం అనుకున్నా, నువ్వు ఖర్చు పెట్టేసావు, నా దగ్గర లేకపోయిండే, ఒక మాట నన్ను అడుగుండాల్సింది అంటే ప్రేమతో చెప్తే పిల్లలు ఏదైనా వింటారండి. సో ఆ ప్రేమ కన్సర్న్ అనేది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి తెలియచేస్తూ పెంచాలి. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ వాల్యూ, మనమే మీ తాత వచ్చాడు అని విసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటాయి ప్రేమలు, రేపు పొద్దున మనల్ని కూడా మన పిల్లలు అలానే ఏజ్ అవుతుంది, మనం కూడా ముసలివాళ్ళం అవుతారు. వండర్ఫుల్. సో పిల్లల్ని పెంచడం అంటే పెంచడం అన్నట్టు కాదు, వాల్యూస్ తో ఒక ఎంపతి నేర్పిస్తూ ఒక కంపాషన్ వాళ్ళలో బిల్డ్ చేస్తూ ప్రేమని పంచుతూ వాళ్ళని పెంచితే డెఫినెట్లీ ఫ్యూచర్ ఇండియాకి కావాల్సిన ప్రాపర్ సిటిజన్స్ గా వాళ్ళు ఎదుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు.